నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ కు గుణపాఠం నేర్పిన భారత్ సైన్యంతో పాటు దేశ నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుత్తనికి వెళ్లారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో షష్ఠ షణ్ముఖ క్షేత్రాలను దర్శించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. भारत माता की जय। भारत भारत माता के जय। वंदे मातरम। भारत माता के जय। भारत माता के जय। वंदे मातरम। वंदे मातरम। भारत मातरम। वंदे मातरम। वंदे పాకిస్తాన్ ఉగ్రమూకలకు ఆపరేషన్ సింధూతో గుణపాఠం చెప్పిన భారత్ సైన్యానికి మరింత మనోధైర్యాన్ని చేకూర్చే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 21 మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి షష్ఠి షణ్ముఖ పూజలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల్లో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల ఆధ్వర్యంలో తిరుపతి నుంచి ఈరోజు తిరుత్తనికి సుమారు 200 మంది కార్యకర్తలతో ఇక్కడ చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఈ యొక్క షష్ఠి షణ్ముఖ పూజలు తిరుత్తనిలో ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేశారు. మీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తిరుత్తణిలో షష్ఠ షణ్ముఖ ఆలయాలన్నింటిలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా పూజలు ఈరోజు ఏకకాలంలో నిర్వహించడం, ఒక షష్ఠ తమిళనాడులోనే కాకుండా ఆంధ్రాలో, కర్ణాటకలో, తెలంగాణలో అన్ని సుబ్రహ్మణ్య ముఖ్య దేవాలయాల్లో ఈరోజు పూజలు జరపడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. ఉగ్రవాదులు మన మన ఆంధ్ర రాష్ట్ర భారతదేశ టూరిస్ట్ నాయకులను పహల్గామ్లో 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. అది యావత్ భారతదేశం చలించింది. అన్ని పార్టీలు ఏకమైంది. ప్రధానమంత్రికి ఏ నిర్ణయాలు తీసుకుంటే, భారత సైన్యం ఏ నిర్ణయాలు తీసుకుంటే దానికి ఆంధ్ర రాష్ట్రము, భారతదేశం మొత్తం ఏకీభవిస్తామనేసి పిలుపు ప్రధానమంత్రికి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసాతోనే ప్రధానమంత్రి ధైర్య సాహసాలు పెంచుకొని సైనికులకు బలాన్ని చేకూర్చి, ఉత్సాహాన్ని చేకూర్చి, ఎవరైతే మన పహల్గామ్లో యాత్రికులను అంతం చేశారో, పసుపు కుంకుమ తొడిపించారో, మహిళలు కన్నీరు కారిచ్చారో, అది ప్రతి ఒక్క 60-70 కోట్ల జనాలు భారతదేశంలో బాధలు పడారు. వాళ్ళందరూ సంతోషార్థం కోసం ఎవరైతే ఉగ్రవాదులు బలి కొన్నారో వాళ్ళందరినీ అక్కడికక్కడే 100 మందిని పైన హతమార్చారు. పాక్ సైనికులు కూడా అడ్డొస్తే బాంబులు దాడి చేస్తే వాళ్ళని కూడా 100 మందిని పైన హతం చేశారు. ఏ కార్యక్రమానికైనా ఆంధ్ర రాష్ట్రం, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి ఏది చేస్తే మనమందరం చేయూత ప్రధానికి బలం చేకూర్చాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తిరుత్తణి ప్రాంతంలో మన తిరుపతి జన సైనికులకు, వీర మహిళలకు, చిత్తూరు ఉమ్మడి జిల్లా జన సైనికులు అందరూ కూడా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసి, స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భారతదేశాన్ని చల్లగా చూడు, ఇక మీద ఇటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరగకుండా చూడాలి అని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసి వేడుకొనడం జరిగింది. ఇది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే ఈరోజు చిత్తూరు జిల్లా నుంచి, తిరుపతి నియోజకవర్గం నుంచి దాదాపు 400-500 మంది జన సైనికులు, వీర మహిళలు వచ్చి పూజలు చేసి భారతదేశానికి బలం చేకూర్చాలి, ప్రధానమంత్రికి బలం చేకూర్చాలి, సైనికులు బలంగా ఉండాలి, మన సైనికులంతా కూడా సురక్షితంగా ఉండాలని పూజలు చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత సైన్యానికి అండగా నిలవాలని, అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న ఒక నిర్ణయాలకు కూడా దైవ సంకల్పం ఉండాలన్న సంకల్పంతోనే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే ఎవరైతే ఈ యొక్క యుద్ధంలో వీరమరణం పొందారో వారి కుటుంబాలకు కూడా జన సైనికులు అండగా నిలుస్తారని చెప్పి కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుత్తని.